ఐదేళ్ల అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ఎన్నికల ప్రచారంపై ఉత్తరాంధ్ర నాయకులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని నిర్దేశించామన్నారు. తమ ఎన్నికల ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో కూటమి నేతలున్నారని వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఐడెంటిఫైడ్ ఏరియాస్లో గడప గడపకి కార్పొరేట్ మళ్ళీ టేకప్ చేయాలని, కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే తిరగకుండా ఉన్నాయో అవి కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించి వాటిల్లో కూడా మళ్ళా ఏదైనా సరే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మళ్ళా గడప గడపకి కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల్లో మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము అనేది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. కాబట్టి అవి కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఏ విధంగా ప్రచారం చేయాలనే దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. గత 2 రోజుల కిందట విజయవాడలో జరిపిన సమావేశంలో అవన్నీ కూడా ఈరోజు ఇన్ఛార్జీలకి, పార్లమెంట్ అభ్యర్థులకి, అసెంబ్లీ అభ్యర్థులకి, కార్పొరేటర్లకి చెప్పడం జరిగింది. 2014 నుంచి 19 వరకు ముగ్గురు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్ని హామీలు ఇచ్చారు, ఏ విధంగా అధికారంలోకి వచ్చినాక హామీలను మొత్తం అమలు చేయకుండా మోసం చేశారు. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలకందరికీ గుర్తు చేసి మళ్ళీ ఇంకొకసారి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలనేది ప్రధాన అంశం, ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది.